హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు నేరాలు పెరిగిపోతున్నాయని వాటిని అరికెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు ఎమ్మెల్యే రాజా సింగ్. దేశంలో ఉగ్రముఖాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిని అనుమానించాల్సి వస్తోందని, ఉగ్రవాద మూలాలు హైదరాబాద్లో కూడా ఉండి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు రాజా సింగ్. అందుకే ప్రతి ఒక్క మదర్సాలో సీసీటీవీ కెమెరా పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు రాజా సింగ్. శివ్ టెంపుల్ కట్టాలని ఒక మంచి సంకల్పం తీసుకున్నారు. అక్కడనే ఒక చిన్న శివుడు ఒక విగ్రహం కూడా పెట్టి అక్కడ పూజా కార్యక్రమాలు ఆల్రెడీ జరుగుతున్నాయి. కానీ నిన్న పక్కనే ఉన్న ఒక మదర్సా నుంచి 6 to 7 పిల్లలు ఆ గుడికి వెళ్ళినారు అని అక్కడ గ్రామవాసులు చెప్తున్నారు. వాళ్ళే ఆ విగ్రహాన్ని మొత్తం ధ్వంసం చేసినారని గ్రామవాసులు చెప్తున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి, ఆ గ్రామవాసులే ఒక వ్యక్తి మొత్తం వీడియో తీసిండు. ఆ మదర్సా నుంచి వచ్చిన 6 to 7 పిల్లలు అక్కడ తిరుగుతున్నారు. అసలు మీరు ఎవరు, ఏంది, ఏం కథ అడిగితే మేము ఈ మదర్సాలో చదువుకుంటున్నాము, మేము ఇక్కడి నుంచి వచ్చినామని ఆ విధంగా ఆ పిల్లలు సమాధానం ఇచ్చినారు. ఇప్పుడు గ్రామవాసులు ఏం చెప్తున్నారు అంటే ఆ పిల్లలే మదర్సా నుంచి వచ్చి ఈ విగ్రహాన్ని పలగొట్టినారు, ధ్వంసం చేసినారని గ్రామవాసులు చెప్తున్నారు. నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు, ఆసాము ముఖ్యమంత్రి గారు ఒక మంచి డిసిషన్ తీసుకున్నారు. ఆసాంలో ఉన్న దాదాపు 500 నుంచి 600 వరకు అన్ని మదర్సాలను ఐడెంటిఫై చేసి ఇన్లీగల్ మదర్సాలను కూడా ఆయన మొత్తం బ్యాన్ చేశాడు. ఆసాం ముఖ్యమంత్రి గారు ఒక మంచి మాట ఏమన్నారంటే, మాకు టెర్రరిస్ట్ వద్దు, మాకు డాక్టర్, ఇంజనీర్లు కావాలి. మదర్సాలో కొన్ని మదర్సాలో చదువుకుంటున్న అట్లాంటి పిల్లలు టెర్రరిస్ట్ అవుతున్నారు. ఇప్పుడు అఫ్జల్ గురు కానీ, ఈ కసాబ్ కానీ అట్లాంటి పెద్ద పెద్ద టెర్రరిస్టులు మదర్సాలోనే చదువుకున్నారు. అట్లాంటి టెర్రరిస్టున్న ప్రతి ఒక్క మదర్సాలో, లీగల్ ఉన్న మదర్సాలో ఇప్పుడు అక్కడిక్కడ మీరు కెమెరాలు పెడుతున్నారు కదా, సీసీటీవీస్, ప్రతి ఒక్క మదర్సాలో కూడా సీసీటీవీస్ పెట్టండి. దానికి ఒక ఆపరేటింగ్ గురించి కొంత